శారద ఇంకా క్రిటికల్ పరిస్థితుల్లో చావుతో పోరాడుతూ ఉండటంతో గగన్ కుప్పకూలి ఏడుస్తూ ఉంటాడు. అసలు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఏడుస్తూ ఉంటే అప్పుడే చెర్రీ వచ్చి ఓదారుస్తూ ఉంటాడు. అన్నయ్య తినన్నయ్య అని ఎంత చెప్తున్నా కూడా గగన్ తినకుండా అలా ఏడుస్తూనే ఉంటాడు. భూమి నువ్వు తినిపించు భూమి అని చెర్రీ చెప్తాడు. బావా తిను బావా అని భూమి తినిపించబోతూ ఉంటే గగన్ ఒక్కసారిగా అన్నం ప్లేటుని విసిరి కొట్టేస్తాడు. బావా అంటూ భూమి అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. అంతా నీ వల్లే. ఈరోజు మా అమ్మ ఈ పరిస్థితిలో ఉండటానికి కారణం నువ్వే. నువ్వు ఎప్పుడైతే మా ఇంట్లో అడుగుపెట్టావో ఆ రోజుటి నుంచి మా ఇంట్లో మా జీవితాల్లో అసలు సంతోషం, మనశ్శాంతి లేకుండానే అయిపోయాయి. మా అమ్మ ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ మాట్లాడాలి కదా! మా అమ్మ ఫోన్ నాకు చేయకుండా నీకు చేసింది. నువ్వు మాట్లాడి ఉంటే, మా అమ్మ చెప్పింది విని ఉంటే ఈరోజు మా అమ్మకి ఈ పరిస్థితి వచ్చి ఉండేదే కాదు. ఇదంతా నీ వల్లే. నీ కారణంగానే ఇప్పుడు మా అమ్మకి ఈ పరిస్థితి వచ్చింది. నీ వల్లే అని గగన్ భూమిని నిందిస్తూ ఉంటాడు. ప్లీజ్ నువ్వు చేసింది చాలు వెళ్ళు అంటూ గగన్ దండం పెడుతూ ఉంటాడు. బావా అది కాదు అని భూమి ఏడుస్తూ ఉంటుంది. వెళ్ళు ప్లీజ్ వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని గగన్ భూమిని తోసిపడేస్తాడు. వెళ్ళిపో వెళ్ళిపో అంటూ దండం పెడితే కుప్పకూలి ఏడుస్తూ ఉంటాడు. దాంతో భూమి ఇంకేమీ మాట్లాడకుండా వెళ్తూ ఉంటుంది. అక్క అక్క అంటూ శివ ఏడుస్తూ ఉంటాడు. ఇక చెర్రీ ఏమో కుప్పకూలి ఏడుస్తున్న గగన్ని ఇంకా ఓదారుస్తూ ఉంటాడు. ఇప్పుడు మళ్ళీ గగన్ భూమిని అలా తోసి గెంటేశాడు కాబట్టి ఇప్పుడు భూమి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, శారద కోలుకుంటుందా లేదా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.